అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు గాంధీ గారు. గ్రామ స్వరాజ్యం ఎక్కడైతే ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పిన పరిస్థితి. కానీ కాలక్రమేణా గ్రామ స్వరాజ్యానికి సంబంధించి గ్రామాలకి సాధికారత లేకుండా చేయటం, దాంతోపాటు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పే గవర్నమెంట్లు గ్రామ స్వరాజ్యాన్ని పక్కన పెట్టాయి. కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ అయితే దీన్ని పట్టించుకున్న దాఖలాలే లేవు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలకి అదేవిధంగా గ్రామాలకి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ చేయలేకపోయిన పరిస్థితి. ఒక వీడియో చూపిస్తాను, చాలా నాకు బాగా నచ్చిన వీడియో. ఆ వీడియోలో ఏంటి అనేది కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. భరత్ అనే నేను అనే సినిమాలో ఈ వీడియో క్లిప్ మనం ఒకసారి చూస్తే నారా చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఒకసారి మనకు అర్థమవుతుంది. ఏ గ్రామం సమస్య ఆ గ్రామస్తులందరూ కూర్చొని చర్చించుకొని అందరికీ ఆమోదమైతే వెంటనే వాళ్ళ నిధులు విడుదలవుతాయి. గ్రామాలు మారలేదు, వాళ్ళ బతుకులు మారలేదు. వీడొస్తే చేస్తాడు, వాడొస్తే చేస్తాడని ఓట్లేస్తూ ఎదురుచూడటం తప్ప ఏమీ ఒరగలేదు సార్. అంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీ బతుకులు మీరు చావండి పని నుంచి తప్పించుకున్న నాయకుల్ని మిమ్మల్ని చూస్తారా సార్? ఏమి నాయకుడు సార్ మీరు? నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే అసలైన నాయకుడు లక్షణం అన్నాడు ఒక మహానుభావుడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. వచ్చే వారం బడ్జెట్లో ఈ పథకం పెట్టబోతున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో స్వయం పరిపాలనకి నాంది పలుకుతాం. నిజంగా చూస్తే ఈ సీన్ చాలా బాగా నచ్చిన సీన్ నాకు. ఎందుకంటే భరత్ అనే నేను సినిమాకి సంబంధించి ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ సీన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాను, సేమ్ ఇలాగే ఇక్కడ ఏదైతే మహేష్ బాబు ఎలా గ్రామ స్వరాజ్యం దాంతోపాటు లోకల్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి ఏదైతే అంటే వాళ్ళే పరిపాలించుకోవటం, నిజంగా ఇది ఒక మంచి అంశం. ఇలా చేస్తే బాగుండు అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే అంతకుముందు రీల్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ రియల్ హీరో లాగా ఇప్పుడు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి గ్రామ సభలు దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచే. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం. గ్రామ సభల్లో యువత మహిళలు పాల్గొనాలి. పారదర్శకత జవాబుదారీ పాలనకు ఇదే నిదర్శనం. ఉపాధి జల్ జీవన్ మిషన్ అవకతవకలపై దృష్టి సాధించబోతున్నాడు పవన్ కళ్యాణ్. సామాజిక తనిఖీ విభాగానికి పోలీస్ అధికారిని హెడ్గా పెడతానంటున్నాడు పవన్ కళ్యాణ్. గ్రామాల్లో నీటి పరిస్థితిపై 16 అంశాలతో సర్వేలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఊరు బాగు కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్కు పరిపాలనతో దేశ చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. నిజంగా ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే ఎప్పటి నుంచో సాధికారత కోసం గ్రామాలలో సాధికారత కోసం చూస్తున్న ప్రజలు, దాంతోపాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్న విషయం. ఎందుకంటే ఊరు బాగు ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గ్రామాలకు ఆదాయం అభివృద్ధి పెంచేలా ప్రణాళికలు రూపొందించేందుకు గ్రామ సభల్లో ఆయన చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించుకుంటున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు గ్రామ సభలకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించి పూర్తిగా వివరించిన పరిస్థితి. ఏం చేయబోతున్నాము అంటే 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకిచ్చిన శాఖలని ప్రతి ఒక్కదాన్ని కూడా జాగ్రత్తగా
గ్రామ సభలకు సంబంధించి దాంతోపాటు మిగతా విషయాల్లో కూడా ఒక్కొక్కటి పరిశీలించి సమీక్షలు చేసి ముందుకెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు ఈరోజు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న ఆయన ఏకంగా 13,326 గ్రామాలలో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇది ఒక మంచి పరిణామంగా అందరూ చూస్తున్నారు. అందుకు తగిన విధంగా గ్రామ సభలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలకు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులు గ్రామాల్లో ఆయన చేయనున్నారు. దీని ద్వారా మొత్తం 9 కోట్ల పని దినాలు, అదేవిధంగా 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తన మార్కు చూపిస్తున్నారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గత 30 ఏళ్లుగా పంచాయతీలకు జాతీయ పండుగల నిర్వహణకు చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక నుంచి మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పారు. మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయల నిధులను పెంచాలని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మంత్రిగా అంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షుణ్ణంగా ఆయన అన్నిటిని కూడా ఆయన పరిశీలించిన పరిస్థితి, రివ్యూ చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ వచ్చే నాటికి గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ ఇవ్వటానికి కూడా నిధులు లేని పరిస్థితి. తద్వారా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యాడు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న డిప్యూటీ సీఎం ఇప్పుడు మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందామంటూ పంచాయతీ సంస్కరణలు చేపట్టారు. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మంచి పరిణామంగా చూస్తున్నారు. గ్రామ సభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయటం కాకుండా పంచాయతీల్లోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్న పరిస్థితి. నిజంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఒక సంచలనంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను ఏదైనా నాకు ఒక అవకాశం వస్తే దాన్ని పూర్తిగా వినియోగించుకొని ప్రజలకి మంచి చేయాలి అనే భాగంగానే ముందుకెళ్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు, రియల్ హీరో కూడా. ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని తనకిచ్చిన శాఖల్లో ప్రతిదాన్ని చేసుకుంటూ ప్రజల మన్ననలు అందుకుంటూ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్.